ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ వ్యాపారాలు, మీ బిడ్డలను అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మన సంఘాలను దేవుడు విస్తరించునుగాక. సేవకులు, స్వార్థకులు, విశ్వాసులను అందరినీ ఆయన ఆత్మచేత నింపి బలమైన సాధనాలుగా, ఒక్కొక్కరిని ఆశీర్వదించే బలమైన సాధనాలుగా ప్రభు వాడుకునుగాక. మీ చేతి పని, మీ వ్యాపారాలను దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. పిల్లల బైబిల్ లేఖనమును మనం చూస్తే సంఘము దేవుని శరీరమై ఉన్నది. సంఘము ఏమండి దేవునికి అనగా సంఘమునకు క్రీస్తు శిరస్సై ఉన్నాడని ఎఫెసీ రాసిన పత్రికలో మనం గత 2 వారాల క్రితం మనం నేర్చుకున్నాము. సంఘము అనగా ఎవరిది? సంఘము క్రీస్తుది. అనగా సంఘము దేవుడిది. ఈ సంఘములో మనమందరము కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రగా, ఒక పనివారుగా ప్రభు మనల్ని వాడుకుంటున్నాడు. సంఘము ఎవరికి సొంతము కాదు. ఎప్పుడు మనకి పిలుపు వస్తే అప్పుడు మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాము. కనుక సంఘము పట్ల మన బాధ్యత కలిగి ఉండాలి. సంఘమునకు దేవుడు శిరస్సై ఉన్నాడు కనుక సంఘమును మనము బలపరచేవారుగా, సంఘమును ముందుకు తీసుకుని వెళ్ళేవారుగా, సంఘము చేసే పనులు ఆత్మను రక్షించే సంఘముగా, సేవకులను ప్రోత్సహించే సంఘముగా మనం ఎప్పుడైతే మనం ఆసక్తి కలిగి ఈ కార్యక్రమంలో ఎవరైతే పాలు పంచుకుంటారో దేవుడు ఆయన అంటున్న మాట, ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. ఆత్మ చెప్తున్న మాట సంఘములతో, ఈ భూమి మీద ఉన్న సంఘములన్నిటితో చెప్తున్న మాట ఎవరైతే ఆయన మాట వింటారో, ఆయన మాట ప్రకారంగా నడుచుకుంటారో ప్రభు అంటున్నాడు వారితో, నా రాజ్యములో, నా మందిరములో, నా పరలోక రాజ్యము నిన్ను ఒక స్తంభముగా చేస్తాను, నా సింహాసనము ఎదుట వారిని నిలబెడతాను. ఆ అర్హత, ఆ ధన్యత, ఆ భాగ్యము ప్రభు ఎవరికి ఇవ్వబోతున్నాడని ఆలోచన చేస్తే, ప్రభు యొక్క రక్తములో కడగబడిన మనము, ప్రభు పనులు అత్యాసక్తిగా ముందుకు సాగుతున్న మనము నమ్మకమైన వరకు ఉండాలి. అందుకే ప్రభు అంటాడు చాలా సందర్భంలో, ఏమిటి ప్రకటన గ్రంథములో, మరణం వరకు నమ్మకము ఉండము, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చుదును. మరణము వరకును, ఆయన రాక వచ్చిన వరకు మనము నమ్మకంగా ఉండేవరగా మనం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది. ఈ సంఘము చూడండి, అపోస్తల కాలములో సౌలు చరిత్ర మనం ఒకసారి ధ్యానం చేద్దాం. బైబిల్ ఉన్నవారందరూ కూడా తీసుకోండి. అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 1వ భాగములో మనం చూస్తే, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశమునందు చెదిరిపోయేరి. భక్తిగల మనుషులు స్తెఫనును సమాధి చేసి అతనిని గురించి బహుగా ప్రాలాపించరి. అనగా అపోస్తుల కాలములో మనం చూస్తే స్తెఫన్ని, సౌలుగా ఉన్న వ్యక్తి స్తెఫన్ని రాళ్ళతో కొట్టి చంపించాడు. చాలా హింస జరిగింది ఆ కాలంలో. అందుకే గత కాలంలో నేను చెప్పాను, సంఘమును హేరోదు రాజు హింసించినందున, హేరోదు రాజు సంఘమును అలాగే యోహాను సహోదరుడైన యాకోబును చంపినందున ఆ రాజును దేవుని దూత వచ్చి మొత్తునందున అక్కడికక్కడే పురుగులు పట్టి ప్రాణమును విడిచాడు. సంఘమును ఎవడైనా పాడు చేస్తే, సంఘము జోలికి ఎవరైనా వస్తే, సంఘం అనగా క్రీస్తు సంఘము మీద చేయి వేస్తే వారికి చాలా గట్టిగా పరిణామాలు ఉంటాయి. క్రీస్తు యొక్క ప్రతిదండన వారి మీదకి వస్తుంది. అందుకే సంఘమును గురించిన భయము, భక్తి మనం కలిగి ఉండాలనే చాలా లేఖనాలు నేను మీకు చూపించడం జరిగింది గతంలో. ఇక్కడ మనం చూస్తే అపోస్తలుడు పౌలు యెరూషలేములో ఉన్న సంఘములను బహుగా హింసిస్తున్నాడు. వారి చిత్రహింసలు పెడుతున్నాడు. స్తెఫాను సావుకు కూడా కారణము ఈ సౌలు అలాగా ఉంటుండగా ఆ 9వ అధ్యాయము 8:3 చదివితే, అపోస్తలు 8:3 చదివితే, సౌలు అయితే ఇంటెంట జోచి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేసుండెను. ఏం చేస్తున్నాడు? సంఘమును
పాడు చేస్తున్నాడు, సంఘమును చాలా చిత్రహింసలు పెడుతున్నాడు. అందుకోసమే దేవుడు చూశాడు, కొంతమందికి ఏమండి మారటానికి దేవుడు అవకాశం ఇస్తాడు. దేవుడు కొన్ని దెబ్బలు కొట్టినప్పుడు వెంటనే ఆసక్తి కలిగి మారు మనసు పొంది పశ్చాత్తాపం పడి దేవుని బ్రతిమలాడుకుంటే, ప్రభా నీకు సంఘమునకు విరోధంగా తప్పు చేశాను ప్రభా అని లోతైన పశ్చాత్తాపం పడితే దేవుని ఉగ్రతకు బదులు దేవుడు కనికరము వాడు పొందుకుంటాడు. దేవుడికి స్తోత్రం. దేవుని దయవాడు పొందుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ తెలుసుండు కూడా హేరోదు రాజు వలె దేవుడు మొత్తినప్పటికీ, దేవుడు కొట్టినప్పటికీ ఏమంటే గర్వముగా మాట్లాడితే, ఏమండి పరిశుద్ధాత్మ దేవునికి విరోధముగా ప్రవర్తిస్తే వారు చాలా భయంకరమైన పరిణామాలు ఎదుర్కొనేవారు మనం చూస్తున్నాం లేఖనములో. అయితే మనం చూస్తే ఈ సౌలు ఇంటింట చూసి స్త్రీలను బయటికి తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి సంఘమును బహుగా బాధ పెడుతున్నాడు. అందుకే మనము సంఘములో ప్రతి ఒక్కరు ఎలా ఉండాలి? సంఘాన్ని బాధ పెట్టేవారుగా ఉండకూడదు, సంఘాన్ని మేలు కోరేవారు ఉండాలి, సంఘము క్షేమము కోరిన వరకు ఉండాలి, సంఘమును ముందుకు తీసుకుని వెళ్ళే వరకు మనం ఉండాలి. దినదినము సంఘము పట్ల ఆసక్తి కలిగి దేవుడు ఎవరికైతే ఏ యొక్క బాధ్యతలను దేవుడు అప్పగించాడో ఆ బాధ్యతలను ఆసక్తితో పనిచేసిన వరకు ఉండాలని బైబిల్ గ్రంథము మనకు బోధిస్తుంది. ఈ సౌలు ఇలాగ రెచ్చిపోతుండగా 9వ అధ్యాయము 3వ వచనము చూస్తే మనము అక్కడ మంచి మాటలు మనకు కనబడతాయి. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు ఆకాశంతో, అంతకుముందు ఏం జరుగుతుందో తెలిసిన, ఏమిటి దమస్కు వీళ్ళు ఒక అధికారం తీసుకుంటున్నాడు. ప్రభుత్వం దగ్గర ఒక ఏమిటి అధికారం బలము తీసుకుంటున్నాడు. ఈ సంఘాలు ఉంచకూడదు, సేవకులు ఉంచకూడదు. ఈ రోజుల్లో కూడా చాలామంది తయారయ్యారు అలాంటి వారు. ఏమండి యెహోవాకు విరోధముగా ఏ యొక్క ఆయుధము వరదలదు, దేవునికి విరోధంగా ఏ యొక్క ఆయుధము కూడా వరదలదండి. ఏమంటే అది మనం దృష్టిలో పెట్టుకొని సంఘమునకు విరోధంగా ఎవరు ఆలోచన చేయకూడదు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు యూట్యూబ్లో ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలు జాగ్రత్తగా మనసును పెట్టాలి. ఈ సభలో ప్రభుత్వం దగ్గర అధికారము పొందుకొని సంఘాలను బహుగా హింసించడానికి సంఘమును స్థాపించింది ఎవరు? క్రీస్తు. పేతురు, ఈ బండ మీద నా సంఘమును స్థాపిస్తాను, ఈ పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తాను, నువ్వేది బంధిస్తావు అది బంధించబడును, ఏది ఇప్పుతావు అది ఇప్పబడును, ఈ బండ మీద నా సంఘమును కడతాన్ని క్రీస్తు యేసు ప్రభు సంఘమును స్థాపించాడు. అలాంటి సంఘమును అపోస్తలుడు పౌలు ఏం చేస్తున్నాడంటే చాలా చిత్రహింసలు పెట్టి అధికారం పొంది ఉన్నాడు. అధికారం పొంది రథం మీద వెళ్తుండగా దేవుడు ఒక్క మొత్తాడు. ఎలా మొత్తాడో తెలిసిన అక్కడ మనం చూస్తే 9వ అధ్యాయము 3వ వచనము, అతడు ప్రయాణము చేసు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతన్ని చుట్టుకొని ప్రకాశించును. హల్లెలూయా. ఒక వెలుగు వచ్చి ఎప్పుడైతే తాకిందో ఆ రథం మీద గుర్రం మీద కింద పడ్డాడండి. పడిన వెంటనే కళ్ళు ముయ్యబడ్డాయి, మనోనేత్రాలు ముయ్యబడ్డాయి. వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ, షౌలా షౌలా. ఆ కింద భాగంలో మనం చూడగా 4వ వచనంలో, షౌలా షౌలా నీవేళ నన్ను హింసించుదివి. దేవుడు చూసావా, దేవుడు స్వరం ఇచ్చి మాట్లాడుతున్నాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు అండి. మన దేవుడు దర్శనములు ఇచ్చే దేవుడు. మన దేవుడు బుద్ధి జ్ఞానములు నేర్పించే దేవుడు. ఏమండి వెంటనే సౌలా నీవు ఎలా నన్ను హింసించుతీవి. ఇప్పుడు ఒక మాట మనం ఆలోచన చేస్తే, క్రీస్తుని సౌలు చూశాడా? క్రీస్తుని హింసించాడా? కానీ ఎవరిని హింసించాడు? సంఘమును హింసించాడు, సంఘాన్ని బాధ పెట్టాడు. ఇక్కడ ప్రభువు ఏమంటున్నాడు? సంఘాన్ని బాధ పెడితే ఎవరిని బాధ పెట్టినట్లుగా? క్రీస్తుని బాధ. ఎందుకని? సంఘమునకు శిరసే ఉన్న దేవుడు, సంఘము క్రీస్తుకు శరీరమై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలిసిన, సౌలా నువ్వు ఎందుకు నన్ను హింసిస్తున్నావు? నువ్వు ఎవరో ప్రభా? నువ్వు నేను సృష్టికర్త అయిన దేవుడును, జీవము గల దేవుడును, నీవు నన్ను హింసిస్తున్నావు అనబడికి ఆ వెలుగు ఆ తేజస్సు చూసినప్పుడు కింద నేల మీద బోర్ల పడి కళ్ళు మూయబడ్డాయండి. ఏమంటే ఎవరికైనా ఒక గంట సూపు కనబడకపోతే ఎలా ఉంటుంది?
సూపు కనబడకపోతే ఎంత టెన్షన్ వస్తుంది, ఎంత కలవర. అలా చూస్తున్న మనిషి ఒకసారి కనులు మూయబడితే, ఒకసారి సూపు కోల్పోతే, ఒకసారి కొంటు సూపు కోల్పోయి తడుముకుంటే పరిస్థితి ఏంటి? ఆ వ్యక్తి ఎంత టెన్షన్ వస్తుంది, ఎంత ఆందోళన వస్తుంది, ఎంత భయం పుట్టుకొని వస్తుంది. సౌలు అంతవరకు రెచ్చిపోతున్న సౌలు, ఏమండి వెర్రవెగుతున్న సౌలు వెంటనే నేల మీద పడి ఏమండి గిలగిల కొట్టుకుంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, సౌలా నీవు ఎవరో, నేనెవరో తెలిసినా నువ్వు హింసిస్తున్నావే ఆ సంఘానికి శిరసైన దేవుడును, ఎంతగా పనిచేస్తున్నావు. 3 దినాలు చూపు కోల్పోయాడు. ఎన్ని దినాలు? 3 దినాల కొంటు చూపు లేదో, ఆహారము లేదో, భయము, ఆందోళన. నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అంతం అయిపోయింది. ఈరోజు దేవుడు నన్ను ఒక మొత్తాడు అన్న భయముతో, టెన్షన్తో, పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తున్నాడు, మూలుగుతూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా ఏంటి ప్రభు ఈ పరిస్థితి? అప్పుడు వెంటనే దేవుడు ఆయనలో వచ్చిన పశ్చాత్తాపము, ఆయనలో వచ్చిన విరిగిన హృదయంలో వచ్చిన ప్రార్థన ప్రభు ఆలకించి, అక్కడ చక్కిన మాటలు మనం చూస్తే అక్కడ చాలా అద్భుతమైన మాట మనకు కనబడతాయి. 14 వర్షంలో అనుకుంటాను, ఏమిటి 9-14 నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరినీ. అననీయతో దేవుడు అంటాడు, అననీయ అదే వీధిలో అదే ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడు. దేవుడు అంటున్నాడు అననీయ దగ్గరికి వెళ్ళి, ఇదిగో అననీయ, సౌలు కంటు చూపు కోల్పోయాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తే నేను చూపిస్తాను. ప్రైజ్ లార్డ్. నేనేమిస్తాను? కంటు చూపిస్తాను అన్నప్పుడు అననీయ దేవుడితో అంటున్నాడు, ప్రభా ఆ వ్యక్తి ఎవరో కాదయ్యా, యెరూషలేములో చాలా సంఘాలను హింసించిన వ్యక్తి, చాలా భక్తులను చంపిన వ్యక్తి, నరహత్య చేసిన వ్యక్తి, చాలా నీ భక్తులను చాలా చిత్రహింసలు పెట్టాడయ్యా. అలాంటి వ్యక్తి ఎందుకు ప్రార్థన చేయమంటావు? అలాంటి వ్యక్తిని ఎందుకు ప్రార్థన చేయమంటావు అని అననీయ ప్రభుతో మాట్లాడితే ప్రభు అన్నాడు, లేదు, సంఘాలను ఎంత హింసించాడో నేను ఒక మొత్తాను, నువ్వు వెళ్ళు. ఆయన కూడా ప్రార్థన చేసుకుంటున్నాడు, అక్కడ సౌలు కూడా ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభా నాకు చూపి, ప్రభా నువ్వెవరవు ప్రభా, నువ్వు నాతో మాట్లాడావు, నన్ను దర్శించావు, నా మనోనేత్రాలను తెరిపించావు, నాకు నేత్రాలు మరలా చూపు దయచే ప్రభని తన హృదయములో ఏ స్థలములో అయితే కుప్పకూలిపోయాడు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఈలోపు అననీయతో దేవుడు అంటున్నాడు, అననీయ దేవుడితో అంటున్నాడు, నేను వెళ్ళను ప్రభా అంటే, లేదు నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి. నీ కొరకు నీవు వచ్చినట్లుగా అతడు ఒక దర్శనము చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడంట? దర్శనం చూస్తున్నాడు. నువ్వు వెళ్ళి తన మీద చేతులు ఉంచినట్టు ఆయన దర్శనం చూస్తున్నాడు. వెళ్ళు ప్రార్థన చేయనని అన్నప్పుడు అప్పుడు మొత్తం మీద ప్రభు మాట విని, ప్రభు మాటకు లోబడి అననీయ వెళ్ళి ఏమండి వెంటనే అననీయ ఆ యొక్క సౌలు తల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు చూపు మరలా వచ్చింది. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున ఎప్పుడైతే ఆ వెలుగును చూశాడో, దేవుడు శక్తిని ఏమని పొందుకున్నాడో, దేవుడు ప్రభావమును చూశాడో, దేవుడు స్వరమును విన్నాడో, వెంటనే ఎక్కడ లేని మారు మనసు వచ్చేసింది. ఎక్కడ లేని దేవుడు శక్తి కమ్ముకున్నాడు. బ్రతికితే ఇలాంటి దేవుడి కొరకే బ్రతకాలి, బ్రతికితే ఇలాంటి దేవుడి కొరకే ప్రాణాలు పెట్టాలి, ఇలాంటి దేవుడిని ప్రకటించాలి, ఇలాంటి దేవుడిని ప్రపంచానికి అందించాలని ఒక లోతైన సమర్పణ భక్తి సౌలులో రగులుకుంది. దేవుడికి స్తోత్రం. మన దేవుడు ఎవరైతే పశ్చాత్తాపం పడతారో, చంపే దేవుడు కాదు మన దేవుడు, శిక్షిస్తాడు కానీ మరణానికి అప్పగించడు. ఆ శిక్ష ఎందుకంటే మా కెమెరాకి వెళ్ళిపోతాయి. ఆ శిక్ష ఎందుకని ఆలోచన చేస్తే ఏమండి నీకు మారు మనసు పొందటానికి. అందుకంటే ప్రకటన గ్రంథంలో నువ్వు ఆసక్తి కలిగి నువ్వు మారు మనసు పొందో నేను నిన్ను నడిపిస్తాను. దేవునికి స్తోత్రం. కొంతమందిని ఎన్ని దెబ్బలు కొట్టినా మారు మనసు రాదు. ఏదో బెల్లం కొట్టిన రాయి ముక్కలాగా అలా బిసిపోండిపోతారు వాళ్ళు. దేవుడు ఒక మొత్తాడంటే నీకు మారు మనసు రావాలి. దేవుడు ఒక దెబ్బ నేను కొట్టాడంటే, అయ్యో ఈ గాయం ఎందుకు రగిలింది, ఈ శ్రమ ఎందుకు వచ్చింది
అని తప్పు నాదా లేకపోతే దేవుడిదా ఎవరిది అని నువ్వు పరిశోధన చేసి నువ్వేం చేయాలి? ఆ శ్రమలో నుంచి బయటకు రావటానికి నీవు ఆయన వైపు చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని శ్రమలు వస్తాయి భక్తులకి శ్రమలు రావని కాదు, శ్రమ లేనివాడు నావాడు కాడు. ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు జయించడానికి దేవుడు మనకి శక్తిని ప్రసాదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే అపోస్తలుడు పౌలుగా బాప్తిసం పొందాడు, బాప్తిసం పొంది సూపును పొందిన తర్వాత అక్కడి నుంచి లేఖనాలు పరిశోధించాడు. లేఖనాలు పరిశోధించినప్పుడు ఈయనే లోకరక్షకుడు, ఈయనే సకల ప్రజలను రక్షించే దేవుడు, ఈయన తప్ప వేరే దేవుడు లేడు అని సౌలు పౌలుగా మారి క్రీస్తుని ప్రకటించడం మొదలుపెట్టాడు. చపర్లు కొడుతూ ప్రభు నామాన గలిలయ, సమరయ, యెరూషలేము ప్రాంతాలు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వెళ్ళి దర్శించి ప్రభువును నేను చూశానయ్యా, ప్రభు యొక్క మాట నేను విన్నాను, ప్రభు స్వరము నేను విన్నాను, ప్రభు నాతో మాట్లాడాడు. నేను పూర్వము హింసకుడును, హానికరును, సంఘములను హింసించేవాడును, ఇదిగో ఆయన కనికరము చేత నేను దయ పొంది, ఇదిగో నేను ఇప్పుడు కనికరించబడి ఆయన పరిచర్యకు నేను హరుగుడును కాదు, హరుగుడుగా దేవుడు నన్ను మార్చి ఇదిగో నేను మీ మధ్యలో సాక్షిగా నేను నిలబడ్డాను. దేవునికి స్తోత్రం. అపోస్తులు చూడండి, మనం చూస్తే ఈ లేఖనాలు చాలా అద్భుతంగా ఉంటాయండి. అపోస్తుల కార్యాల గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే అపోస్తులు పౌలు వాక్యము చెప్తుంటే, అపోస్తులు పౌలు, శీల, బర్నబా చాలా ప్రాంతాల్లో వాక్యమును విదజల్లారండి. వాక్యమును బలముగా బోధించారు. ఎందుకంటే దేవుడు స్వరం విన్నారు, దేవుడు దర్శనాలు చూశారు, దేవుడు లేఖనాలను వారు పరిశోధించారు. ఈయన తప్ప లోకరక్షకుడు మరొకరు లేరు అని తెలుసుకొని బలముగా దేవుడు పనిచేస్తుంటే దేవుడు వారి జీవితంలో అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు. చూడండి 19-18 వచనం మనం చూస్తే, విశ్వాసం ఉంచిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. హల్లెలూయా. విశ్వాసం ఉంచిన వారు అనేకులు ఎక్కడికి వచ్చారంట? ఎక్కడికి వచ్చారు? అపోస్తుల మాటలు విని అనేకులు, అయ్యా మీరు చెప్పిన మాటలో మాకు నిజాతి కనబడుతుంది, మీ బోధలో నిజమైన దేవుడు మాకు కనబడుతున్నాడు, మీరు బోధిస్తుంటుంటే లేఖనాలు పరిశోధిస్తుంటుంటే మా మనోనేత్రాలు తెరవబడుతున్నాయ్యా అని 19 చూస్తే చూడండి, అపోస్తుల కార్యాలు 19 బైబిల్ ఉన్న వారందరూ తీసుకున్నామా. మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసి వారు లెక్క చూడగా వాటి వెల 50,000 ఎండి రూకలాయను. దేవునికి స్తోత్రం. మాంత్రికులు మారిపోతున్నారు, దయాలు పట్టుకున్న వారు మారిపోతున్నారు, అనేకులు మారిపోయి మాంత్రిక పుస్తకాలు చదివినవారు, చెత్త పుస్తకాలు చదివినవారు. చాలామంది మంచి పుస్తకాలు చదవరు. ఏం చదువుతారు? చెత్త అని నీ జీవితాన్ని పాడు చేసేస్తాయి, నీ జీవితాన్ని నాశనం చేసేస్తాయి. వీళ్ళు మాంత్రికుల పుస్తకాలు చదువుతున్నారు, విద్యను అభ్యసించారంట. సాతాను విద్య, సాతాను యొక్క కార్యక్రమం, దయ్యాలు పెట్టడం అంటాం కదా మనం. చాలామంది ఇప్పుడు కూడా పల్లెటూరులు కొనుక్కొని ఉంటాయి, వాడు దయ్యాలు పెట్టిన వాడు చేతబడి చేస్తున్నాడు అనే మాటలు మనం అక్కడక్కడ వింటూ ఉంటాం. అయితే ఇక్కడ చూడండి, మాంత్రిక విద్య అభ్యసించిన అనేకులు పుస్తకములు తెచ్చి అపోస్తులు పాదముల యొద్ద పాడేశారు. వాటి వెల చూస్తే 50,000 రూపాయల పుస్తకాలంట. అంటే ఆ కాలములో 50,000 రూపాయలు అంటే ఇప్పుడు ఈ కాలంలో ఎంత ఉంటో చూడండి, చెప్పండి. 100 కోట్ల లక్షల రూపాయలే ఉంటాయి. అంత ధనముతో కూడిన పుస్తకాలు తీసుకొచ్చి కాల్చివేశారు. నీ హృదయంలో కానీ, నీ ఇంటిలో కానీ, మన హృదయంలో కానీ చెత్త పుస్తకాలు ఉండకూడదు, చెత్త స్టోరీలు వినకూడదు. మనం ఏదైతే చూస్తున్నామో, ఏదైతే మనం మాట్లాడబోతున్నామో, నీ చూపు, నీ ఆలోచన, నీ మాట దేవుడు చూస్తున్నాడని దేవుని దృష్టికి అంగీకరింపబడాలి. చపర్లు కొడుతూ ప్రభువునా దేవుడికి ఇష్టమైన రీతిగా మనం భక్తి చేయాలి.
దేవుడికి ఇష్టమైన రీతిలో మనం నడవాలి. అపోస్తలులు పౌలు రోషముతో కూడుకొని భక్తి చేస్తూ, ప్రార్థన చేస్తూ, లేఖనాలు పరిశోధిస్తూ క్రీస్తే రక్షకుడు, క్రీస్తే దేవుడు అని అనేకులకు ప్రకటిస్తుంటుంటే అనేకులు మారు మనసు పొందుతున్నారండి. అమ్మా, అనేకులు రక్షణ పొందుతున్నారు, అనేకులు శ్వాసం ఉంచారు. శ్వాసం ఉంచి ప్రభువుని ఏం చేస్తున్నారు? మహిమపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆ వెలుగు చూసే దర్శనం సౌలుకి లభించింది. ఎప్పుడైనా వెలుగు దర్శనం చూసావా? వెలుగైన దేవుడు మహిమపరచాలంటే ఆయన ఎందుకు శ్వాసం ఉంచు, దేవుడు నీతో మాట్లాడుతాడు, నీ హృదయంలో ఉంటాడు, నీతో ఉంటాను అంటున్నాడు, నీ పక్షంలో ఉంటాను అంటున్నాడు. అందుకే దేవుడు మాటలు వినటానికి ఆసక్తి కలిగి ఉండాలి, దేవుడు పనులు చేయడానికి ఆసక్తి కలిగి ఉండాలి. ఎవడైతే సంఘాన్ని పాడు చేయాలని ఆశ కలిగి ఉన్నాడో అదే వ్యక్తిని నిజమైన దేవుడు దర్శనం చూసినప్పుడు, ఆ దర్శనానికి లోబడినప్పుడు ఆ వ్యక్తిని బలమైన సాధనముగా సౌలును పౌలుగా మార్చి, పౌలును దేవుడు బలమైన సాధనాలుగా ప్రభు వాడుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. మనం అడగాలి, అపోస్తలుల పౌలు ఎప్పుడు సుఖంగా నిద్రపోలేదు. అపోస్తలుల పౌలు ఏమంటే ముందేమో క్రైస్తవులకి శత్రువుగా ప్రవర్తించాడో, ఎప్పుడైతే దైవ దర్శనం చూశాడో ఇప్పుడు వారికి శత్రువు అయిపోయాడు. ఎవరికి? సాతాను బ్యాచ్కి శత్రువు అయిపోయాడు, యూదులకి శత్రువు అయిపోయాడు. అప్పుడు అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఒక అద్భుతమైన మాట మాట్లాడుతాడు. నేను కూడా హెబ్రీయుడినే, నేను కూడా యూదుడునే, బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడనే. ఇదిగో నేను కూడా సంఘమును హింసించేవాడును, హానుకరుడును, క్రూరుడును. ఇదిగో దేవుడు నన్ను ఒక మొత్తాడు, దేవుడు వెలుగు నేను చూశాను, నా నేత్రాలు మూయబడ్డాయి. మరలా ప్రార్థన చేస్తే నా నేత్రాలు, సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తే నా నేత్రాలు తెరవబడ్డాయి. ప్రైజులో అని సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు మనకి సాక్ష్యం ఇచ్చాడు, దర్శనం ఇచ్చాడు, స్వస్థత కార్యాలు జరిపించాడు. నీ జీవితము విలువలేని, నీ బ్రతుకుని విలువైన బ్రతుకుగా దేవుడు మార్చాడు. మార్చిన నీ వెలుగైన సాక్ష్యాన్ని ఎవరితోనని చెప్తున్నావా? అమ్మా, ఎవరికైనా సాక్ష్యం ఇస్తున్నావా? అమ్మా వినండి జాగ్రత్తగా. చాలామంది దేవుడిని నమ్ముకొని అలాగా బెల్లం కుట్లు రాయి ముక్కలుగా ఉండిపోతారు. చర్చికి రావడం, ఇంటికి వెళ్ళడం, చర్చికి రావడం, ఇంటికి రావడం. ఒక సువార్త ఉండదు, ఒక ఆరాధన క్రమశిక్షణతో కూడా భక్తి ఉండదు. ఏదో వస్తా రావడం పోతాం, అది భక్తి కాదు, అది భక్తి కాదు. అపోస్తలుల పౌలు దేవుడు దర్శనం చూసి దేవుడు మాట్లాడిన తర్వాత తన ప్రాణమును త్యాగం చేశాడు, రక్తమును సిందించాడండి. ఒకటి తక్కువ 40 దెబ్బల కంటే ఎక్కువ గాయపరచబడ్డాడు. రాత్రి పొగ సమయముందును ఆ సమయముందును క్రీస్తును నేను మహిమపరచడానికి, క్రీస్తును ప్రకటించడానికి, క్రీస్తుని హెచ్చించడానికి, సంఘాలను బలపరచడానికి, సేవకులను బలపరచడానికి ప్రభు ఒక ఘనమైన బలమైన సాధనముగా అపోస్తలుల పౌలుని, భక్తుడిని దేవుడు వాడుకున్నాడు. చపలు కొడుతూ ప్రభు నామాను దేవుడు వాడుకున్నాడండి. తన కాలములో, తన జీవితములో, తన బ్రతుకున్న కాలమంతయు ప్రభు పనుల్లో ఆసక్తిగా ఉన్నాడు. అంతేగా అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడబుట్టించి తిని నా కొరకు జీవ కిరీటము దాచబడి ఉన్నది. ఆ మాటలు మనం చెప్పేవారు ఉండాలి. అమ్మా, మనం రోషంగా మనం దేవుణ్ణి ప్రకటిస్తున్నామా? నామకార్థ క్రైస్తవులుగా మనం మిగిలిపోతున్నాం. పై భక్తి మనం చేస్తున్నామా? అపోస్తలుల పౌలు దేవుడు దర్శనం ఎప్పుడైతే చూశాడో తన మైండ్ సెట్ మారిపోయింది. ఆసక్తిగా దేవుడు పనిచేస్తున్నాడు. చెప్పడానికి సమయం లేదు, కానీ ఎక్కువగా ప్రార్థనలో గడిపేవాడు, ఎక్కువగా లేఖనాలు పరిశోధించేవాడు. తర్వాత ఎక్కువగా చాలా సంఘాలకి వాక్యమును రాస్తూ, లేఖనాలు రాస్తూ వారిని ఆ లేఖనాలు జైల్లో ఉండి కూడా, సరసాల్లో ఉండి సంఘాన్ని బలపరిచాడు. ఒక రాత్రి అంతా కూడా తన శత్రువులు పౌలుని చంపేస్తానన్నప్పుడు శిష్యులు, సహోదరులందరూ కూడా పౌలుని రాత్రి అంతా కూడా ఒక గంపలో దాచిపెట్టారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఏమండి, చాలా పేరు ప్రతిష్టలు గాంచిన వ్యక్తి ప్రభువు నమ్ముకున్న తర్వాత ఎందుకు ఈ శ్రమలు, నాకు ఎందుకు ఈ బాధలు అనుకున్నాడండి? ఎందుకు చేయాలి దేవుడు ఇన్ని దెబ్బలా, ఇన్ని రాళ్ళు దెబ్బలా? పౌలు శీలను కొట్టి సరసాల్లో పాడేశారు.
చాలా గాయపరచబడ్డాడు, అవమానపరచబడ్డాడు, నిందల పాలైపోయాడు, నిరాశలోనికి వెళ్ళిపోయాడు. నిరాశలోనికి వెళ్ళిపోయినట్లుగా కనబడ్డా, నిరాశలోనికి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. ఆ అవమానంలో, నిందల్లో, శ్రమల్లో క్రీస్తుని ప్రకటించాడు. మరి మన కాలములు మనం ఏం చేస్తున్నాం? ఒకసారి మనకు మనమే పరిశోధన చేసుకోవాలి, మనకు మనమే ఆలోచన చేసుకోవాలి. అపోస్తలులు పౌలు ఏమంటే రోషముగా సంఘాలను బలపరచాడండి. అందుకే లేఖనాలు చూస్తే మనం అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. చూడండి 19:20 ఒకసారి చూడండి. ఎంత ప్రభావముతో ప్రభు వాక్యమును బలమై వ్యాపించును. మాంత్రికులందరూ వచ్చి వారి పుస్తకాలు తగలేసి, ఏమండి, వారు మాంత్రిక పుస్తకాల విద్యను విడిచిపెట్టి వారందరూ బాప్తిస్మాలు పొందారు, వారందరూ రక్షించబడ్డారు. అప్పుడు వాక్యం ఏమవుతుంది? చదవండి, ఉందా లేదా? ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రభావమై వ్యాపించును. హల్లెలూయా. అమ్మా, ఏమవుతుంది? మన ద్వారా ఏమవ్వాలి? ఇప్పుడు సభలు జరగాలి, కూటాలు జరగాలి, క్రీస్తుని ప్రకటించాలి. అపోస్తలులు అలా చేశారు కాబట్టి ఆ సువార్త ఇప్పుడు ప్రపంచమంతా కూడా వెలుగుమయమైంది. కొట్టడమ్మ గట్టిగా చెప్పండి. ఏమైంది? వెలుగుమయమైంది. ఈ రోజున మనం చక్కగా ఫ్యాన్లు వేసుకొని, ఏసీ వేసుకొని క్రీస్తుని ప్రకటిస్తున్నామంటే, దేవుడు మాటలు వింటున్నామంటే, దేవుడు ఆరాధిస్తున్నామంటే నిజంగా మన ముందు పితరులు, ఏమండి, మనకంటే ముందుగా వచ్చిన ప్రవర్తలు, శావుకులు వారు ప్రాణ త్యాగము చేశారండి. మనం కాస్త వారికి ఉన్న శ్రమలు వంటి శ్రమలు ఇప్పుడు లేవు. అయినను క్రీస్తుని ప్రకటించలేకపోతున్నాం, అయినను క్రీస్తుని మహిమపరచలేకపోతున్నాం, అయినను క్రమశిక్షణతో కూడిన భక్తి చేయలేకపోతున్నాం. అందరూ కాదు, కొంతమంది ఉన్నారు, అందరూ కాదు, చాలామంది భక్తి చేసిన వారు ఉన్నారు. కానీ మనం రోషము తెచ్చుకోవాలి. వ్యాపిస్తుందంట. చూడండి 16:5 చూడండి. అపోస్తల కార్యాల గ్రంథము 16:5 చూస్తే, గనుక సంఘములన్నీ ఏంటంట? సంఘములన్నీ విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఏమవుతుందంట? సంఘాలన్నీ ఏమవుతున్నాయి అమ్మ? ఏమవుతున్నాయి? సంఘములన్నీ, అపోస్తల కాలములో సంఘములన్నీ ప్రబలుతున్నాయి. విశ్వాసం ముందు స్థిరస్తులుగా వారు ఉన్నారు. దేవుడు పని శైలిలో ఇచ్చే విషయంలో, సేవ చేసే విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారు. అక్కడ మంచి మాట అంటే లెక్కకు విస్తరించుచు, అనుదినము లెక్కకు విస్తరించుచు ఉండును. దేవుడికి స్తోత్రం. ఆ లెక్క క్రీస్తు ఒక్కరితో స్థాపించిన సంఘము ఈ రోజున ఏమైంది? ఒక్కరితో మొదలెట్టిన సువార్త 12 మంది వేరు, 12 మంది 70 మంది, 70 మంది వేల మంది, లక్షల మంది, ఇప్పుడు కోట్ల ప్రజలు ప్రపంచమంతా క్రీస్తును ప్రకటిస్తున్నారు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ. అందుకే దేవుడి పనిలో మనము ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడి పనిని మనం అశ్రద్ధ చేయకూడదు అమ్మా. దేవుడి పనిని మనము అశ్రద్ధ చేయకూడదు. ప్రార్థనలో కానీ, ఆరాధనలో కానీ, వాక్యమును చదివే విషయంలో కానీ, లేఖనాలు పరిశుద్ధ విషయంలో కానీ, క్రీస్తుని ప్రకటించే విషయంలో కానీ మనము అశ్రద్ధ చేయకూడదు. సంఘములను బలపరచాలి, సేవకులను బలపరచాలి. దేవుని సేవ కుంటుపడకూడదు. కొన్ని సంఘాలు కుంటుపడిపోతాయి, కొన్ని సంఘాల గొడవలు, గోళ్ళు, గందరగోళాలు. ఏమంటే కొన్ని కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు, కొన్ని కుటుంబాల్లో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఎందుకు ఉండదని ఆలోచన చేస్తే వారు క్రీస్తుకు లోబడేవారు కారండి. క్రీస్తుకు లోబడేవారు ఎలా ఉంటారంటే వరదలుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. క్రీస్తుకు లోబడేవారికి శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి, ఒడిదుడుకులు వస్తాయి, కలవరములు ఉంటాయి. అయినను దేవుడు వారు ఓర్పు, వారు సహనము, వారు బాధలో నిలబడట చూసి దేవుడు వారు ఉన్న పాటున దేవుడు హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు మనం విడిచిపెట్టకూడదు. మనం అనుకుంటాం ఇంత ప్రార్థన చేస్తాడు ఈయన, ఇంత ప్రార్థన చేస్తుంది ఈయనకే రావాల శోధనలో, ఈయనకే రావాల బాధలో. పౌలు శీల క్రీస్తుని ప్రకటిస్తుంటుంటే వాడు రాళ్ళతో కొట్టి, ఏమంటే గాయపరిచి, భయంకరంగా రక్తాల కారుంట్లో కొట్టి వారిని ఎక్కడ పాడేశారు? చెరసాల్లో పాడేస్తే వారు ఏం చేశారు?
అయ్యో మాకు ఇన్ని బాధలా, ఇన్ని కష్టాలా, నిజమైన దేవుణ్ణి ప్రకటిస్తుంటుంటే రాళ్ళతో కొట్టుట, రక్తాల కారితే మా ప్రాణాల మీద కోల్పోయినట్లు ఉన్నాం అని క్రీస్తు మీద సనుక్కోవాలి కదండి. క్రీస్తు మీద కోపంతో వారు ప్రార్థన చేయాలి. కానీ అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, ఆ రాత్రి రక్తాల కారుతుండగా పౌలు శీల అర్ధరాత్రి లేచి పాటలు పాడుతూ ప్రభువుని మహిమపరిచారు. ఏం చేశారంట? ఇదేంటి రక్తాల కారుతుంటే మానేచ్చు కదా ప్రార్థన? బాధల్లో ఉన్నారు కదా, అందరూ అవమానపరిచారు కదా, నిందించారు కదా, హింసించారు కదా, ప్రార్థన చేయకూడదు కదా, దేవుడి మీద కోపం పడాలి కదా. దేవుడి మీద కోపం పడలేదండి. ఆ శ్రమలో సంతోషంగా వారు స్వీకరించారు. ఈ తాత్కాలికమైన శ్రమలో క్రీస్తుని ప్రకటించినప్పుడు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. నిజంగా నిజమైన సేవకులకి భార్య ద్వారాగానో, పిల్లల ద్వారాగానో, కుటుంబంలో ఎవరి ద్వారాగానో, ఎవరు దొరకకపోతే సంఘంలో ఎవరి ద్వారాగానో ఏదో సమస్య వస్తూనే ఉంటుంది. ఎందుకంటే తప్పు వారిది కాదు, సాతానుడు వాళ్ళు దూరి చేస్తున్న భక్తిని సంఘమును చెదరగొట్టాలన్న వాడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు వాడు. కానీ అది మనం గుర్తించాలి. అందుకే సులువుగా చిక్కులు పెట్టి సాతాను క్రియలో మీరు ఎరిగి ఉండాలంటాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సంఘమును మనము విడిచిపెట్టకుండా సంఘాన్ని బలపరచువారుగా. అక్కడ మంచి మాట మనం చూస్తే చూడండి, ఆ మాట చదవబడిన మాటే, గనుక సంఘములన్నీ విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండును. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేయాలి పొద్దుడు లేచిన వెంటనే. ప్రభా సంఘాలు దీవించు, సేవకులు దీవించు, ఆత్మను రక్షించు. ఏ ఆత్మ నరకానికి పోవటానికి వీలు లేదు ప్రభా, అందరూ అంతటా రక్షించబడాలి ప్రభా అని మనము మోకరించి ప్రభు సన్నిధిలో ప్రభుకి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం అలాగే ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే అలాగే దేవుడి పనిలో బాధ్యత కలిగి ఉంటామో, నీ ఆసక్తిని దేవుడు చూస్తాడు. అంతే అంటాడు పౌలు, ఇదిగో మంచి పోరాటము నేను పోరాడాను, నా కొరకు నా ప్రభు జీవ కిరీటమును దాచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. అది నాకు మాత్రమే కాదు, ఈ పోరాటములో ఎందరైతే పోరాడతారో వారందరికీ కిరీటాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎవరైతే పోరాడతారో మరి పోరాడలేని వారి పరిస్థితి ఏంటి? పోరాడరు కొంతమంది తినడం, కష్టపడుకోవడం, వారి సంఘం పట్ల బాధ్యత ఉండదు, సువార్త పట్ల బాధ్యత ఉండదు. అన్ని దేవుడు వారిని దీవించి మనం కూడా దీవించమని ప్రార్థన చేయాలి వారిని. అది కాదండి మన జీవితము. అపొస్తలుడు పౌలు అంటాడు, నాకు కలిగి ఉన్న సమస్తమును నష్టముగా ఎంచుకొని క్రీస్తుని ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. నిందలు భరిస్తూ, అవమానాలు భరిస్తూ, అందుకోసం అలా ప్రకటించాడు. కాబట్టి మాంత్రికులు మారుమనసు పొందారు, విగ్రహారాధకులు మారుమనసు పొందారు. వారు ఆ యొక్క మాంత్రికుల పుస్తకాలు తీసుకొచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పడేస్తే దాని 50,000 రూపాయలంట ఆ కాలంలో. అలాంటి వారు మారుమనసు పొందారు. మన స్వార్థ ప్రకటిస్తే ఎందుకు మారరు? మన స్వార్థను ప్రకటిస్తే ఎందుకు దేవుడు నమ్ముకోరు? మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే అపొస్తలుల కార్యాలు 15:3 చదవండి. కాబట్టి వారు సంఘము వలన, ఇక్కడ అద్భుతమైన మాట ఏంటంటే, వారు స్వార్థ చేసి యెరూషలేమునకు వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? కాబట్టి వారు సంఘము వలన. అపొస్తలుల కార్యాలు 15:3 చూస్తే, కాబట్టి వారు సంఘముల వలన సాగనంపబడి పేకేకును సమరయ దేశముల ద్వారాగా వెలుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులకు అందరికీ తెలియపరిచినప్పుడు సహోదరులందరికీ మహా సంతోషము కలగజేసిరి. వారు యెరూషలేమునకు రాగా, దేవునికి స్తోత్రం. వీరు సంఘములో చూడండి, ఆ కాలంలో యెరూషలేములో సంఘములో వెళ్ళండి, సువార్త చేయండి అని అనేకమైన సహోదరులు ముందుకు పంపించినప్పుడు, వారు ఇలా స్వార్థ చేసి వచ్చినప్పుడు ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇదిగో ఇలా స్వార్థ ప్రకటించమంది మారుమనసు పొందారు. మాంత్రికులు మారారు.
అనేకులు ప్రభు ఎదుగు వచ్చారు అని ఈ పంపించిన ఉన్నారు కదా శిష్యులు, చాలామంది ధనం ఇచ్చి సువార్తకు పంపించారు. ఈ మాటలు వారికి చెప్పినప్పుడు అంట వారు ఎంతో మహాసంతోషము కలగజేసినంట. దేవుడికి స్తోత్రం. అమ్మా మనం అందరు ధనం తీసుకెళ్ళి చాలా సువార్త చేసాం లేదా? మనం సువార్త చేసాం, అందరు ధనం కూర్చోపెట్టి అమ్మా మీరు ఇచ్చిన ధనంతో సువార్త ప్రకటించాం, మీటింగ్లు పెట్టాం, అనేకులు బలపరచబడ్డారు, రక్షించబడ్డారు అని చెప్తే వారు ఎంతో సంతోషించి దేవుణ్ణి మహిమపరిచేవారు. అందుకే మనం ఎలా ఉండాలి? అందరం భూమి మీద బ్రతికినంత కాలము అపోస్తుడు పౌలు వల్ల మనం బ్రతకాలి. అందుకే అపోస్తుడు పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. దేవునికి స్తోత్రం కలుగును. ఆ మాట అనడానికి దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి, క్రియలు ఉండాలి. ఆ పని చేసిన వారు ఆ మాట అనగలరు. అంతే కదమ్మా, అంతే కదా. ఏమండి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి. మనం అందరం ఆ మాట అనగలవారు ఉండాలంటే క్రీస్తుని ప్రకటించాలి, క్రీస్తుకి సాక్షులుగా మనం బ్రతకాలి. క్రీస్తుని అనేకమైన క్రీస్తు రాయబారులుగా ఉండి క్రీస్తు సువార్తను అనేకమైన ప్రదేశాలకు తీసుకుని వెళ్ళి సంఘాల సేవకుల్ని, విశ్వాసాలు అందరినీ బలపరిచి అన్ని జనులకు సువార్త చెప్పి దేవుడి యొద్దకు వారిని తీసుకొని రావాలి. దేవుడు అట్టు కృప, అట్టు ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. అందరిని దేవుడు వాడుకునుగాక. మన సంఘాలన్నీ దేవుడు విస్తరించునుగాక. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు దేవుడు సిద్ధపరచి బలపరచి ముందుకు నడిపించునుగాక. మన సంఘములో బాప్టిజం పొందిన ప్రతి ఒక్కరూ ఆయన రాజ్యములో దేవుడు నిలుపునుగాక. అందరూ నిలబడండి, ప్రార్థన చేద్దాం. లాజరస్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకం 2 చేతులు ఆకాశం వైపుకు చాపి ప్రార్థన చేద్దాం. ప్రభా, అపోస్తులు పౌలు వారు మీరు మమ్మల్ని వాడుకోండి దేవా. మా బిడ్డలు, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని మీరు వాడుకోండి. నమ్మక సంఘాలను బలపరచేవారుగా, ఆత్మను రక్షించేవారుగా ప్రభా, అనేకులు ప్రోత్సహించేవారుగా మా హస్తాలు బలపరచండి దేవా. సౌలును పౌలుగా మార్చిన దేవుడు ఈ అంచు దినాల్లో క్రీస్తు నయాన్ని సంఘములు హింసిస్తున్న వారికి నైనా వారికి కూడా మారుమూలసు ఇవ్వండి, రక్షణ ఇవ్వండి. వారిని కూడా మీ సాక్షులుగా మీరు వాడుకోండి ప్రభాని. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాము. హల్లెలూయా. దేవానికి స్తోత్రము, 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 స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆసీనుడానికి స్తోత్రము. నాయన నా తండ్రి, మా తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ దినము నాయన 9 గంటల నుండి ప్రభువా లేట్ వీక్షణ వరకు నాయన దేవా నా తండ్రి పాటల్లో నీ మెల్లని స్వరం వినిపించావు. ఆరాధనలో నాయన నీ ఆత్మని బడలు అందరి మీద ఆవరింపచేసినందుకు వందనాలు నాయన. ఇదిగో నీ దాసుడిని నిలబెట్టుకొని ప్రభువా అపొస్తలుడైన పౌలు నిమిత్తము నాయన నా తండ్రి, మా తండ్రి దేవా నాయన ఎన్నో శ్రమలు అనుభవించి ప్రభువా నా తండ్రి, మా తండ్రి క్రైస్తవులు నాయన సంపటాకు ప్రభువా నా తండ్రి, మా తండ్రి అయా నాయన నా తండ్రి గవర్నమెంట్ దగ్గర అధికారం తీసుకొని దమస్కా వెళ్ళి ప్రభువా దమస్కాలో దేవా నాయన ఉపవాసంతో ప్రార్థన చేస్తుండగా అక్కడికి వెళ్ళి వాళ్ళు చంపాలన్న ప్రయత్నంలో వెళుతుండగా ప్రభువా దేవా నా తండ్రి మార్గ మధ్యలో నా తండ్రి, మా తండ్రి అయా నాయన నువ్వు తనను వెదురుకొని ప్రభువా దేవా నీ వెలుగుని తన కళ్ళుకి చూపించి ప్రభువా నేల మీద పడినట్లుగా చేసేవు తండ్రి. అయా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవా నేల మీద ఇసుకలో పొర్లాడుచుండగా ప్రభువా సౌలా అని పిలిచినప్పుడు నువ్వెవడో ప్రభువా అంటాడు. గొప్ప దేవుడా నీకు వందనాలయ్యా. నా తండ్రి, మా తండ్రి అననీయతో మాట్లాడి ఇదిగో సౌలు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేస్తే నేను కళ్ళు నేత్రాలు తెరుగుతానని చెప్పి గొప్ప దేవుడా నా తండ్రి, మా తండ్రి అలాంటి నాయన తీర్మానం తండ్రి ప్రార్థనలో ప్రభువా నూతన అనుభూతి దయచేయండి ప్రభువా. నూతన ప్రార్థనని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభువా. పట్టుదల కలిగిన ప్రార్థన మాకు దయచేయండి ప్రభువా. భారం కలిగిన ప్రార్థన మాకు దయచేయండి ప్రభువా. వేదన కలిగిన ప్రార్థన మాకు దయచేయండి ప్రభువా. అపొస్తలుడు ప్రభుల వలె ప్రభువా నా తండ్రి, మా తండ్రి అనుక్షణము అనుదినము ప్రభువా ఎవరికో ఒకరికి సువార్త అందించాలన్న స్తపన మాకు దయచేయండి ప్రభువా. అలాంటి భారం మాకు దయచేయండి ప్రభువా. అలాంటి వేదన మాకు దయచేయండి ప్రభువా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా.
ప్రభు. ఇదిగో నీ దాసుడిని నిలబెట్టుకుని ప్రభు అద్భుత రీతిగా నాయన నా తండ్రి నీ దాసుడిని వాడుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఇదిగో నాయన నీ బిడలు ప్రభువ నీ సన్నిధిలో ప్రభువ అయా నాయన నా తండ్రి ఎంతో అత్యాశక్తితో దేవా నిన్ను వెదురుకొని ప్రభువ అయా నీ వాక్కు కొరకు కనిపెడుతున్నారు ప్రభువ. ఈ బిడలందరికీ దేవా నాయనా 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 బలమైన నీ ఆత్మ నీ సన్నిధిని బిడలపైన ఉంచండి, మీ ప్రసన్నతని బిడలపైన ఉంచండి నాయనా. మీ సన్నిధి కాంతిని బిడలపైన ఉదయింపచేయండి. నీతి సూర్యుడానికి వందనాలు స్తోత్రాలు ప్రభువ. సాయం చేయండి, దీవించి ఆశీర్వదించమని, అన్ని విషయాల్లో నీ సాయం పంపించమని ఇదిగో నీ దాసుడిని ఇక్కడ నిలబెట్టుకొని మాట్లాడినందుకు నాయనా గొప్ప లెక్కలేని నీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా నాయనా నీ దాసుడిని ప్రభు అనేక స్థలాల్లో ప్రభువ దేవా నీ దాసుడిని నా తండ్రి బలమైన సాధనంగా మీరు వాడుకోండి ప్రభువ. దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.